నితీష్ కుమార్ రెడ్డి ప్రతి ఒక్క తెలుగువాడి యొక్క గుండె తలుపుని తట్టాడు. మెల్బోర్న్ లాంటి ఆస్ట్రేలియా వేదిక మీదన సెంచరీ సాధించడం, అది కూడా తొలి 4 మ్యాచ్ల్లోనే అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడటం, అది కూడా భారత జట్టు అతి కష్టకాలంలో ఉన్నప్పుడు బౌలర్ల జాబితాలో ఉన్నోడు వీళ్ళేం కొడతారులే అనుకున్నటువంటి సందర్భంలో వాషింగ్టన్ సుందర్ ఇతను చేసినటువంటి ఫీట్ ఒక ఎత్తు అయితే, సెంచరీ చేయటం మరొక ఎత్తు. ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ జీవితంలో ఇది సాధ్యమా అంటే అసాధ్యం అనేటటువంటి స్టేజ్లో సాధ్యం చేసి చూపించాడు. నిన్న వాళ్ళ కుటుంబం ఒకళ్ళనొకళ్ళు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నటువంటి దృశ్యాలు చూస్తుంటే చాలా మనసుని కదిలించింది. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబం అనేది అర్థమవుతుంది, మధ్యతరగతి కుటుంబం అనేది అర్థమవుతుంది. చిన్నప్పుడే ఆ బిడ్డని తన ఉద్యోగం మానేసి బిడ్డను తీసుకెళ్ళి బిడ్డలో ఉన్నటువంటి టాలెంట్ని బేస్ చేసుకుని వెళ్ళినటువంటి ఆ తండ్రి యొక్క త్యాగం కనిపిస్తోంది. ఆ తండ్రి ఆర్థిక కష్టాలను చూసి కంటతడి పెట్టుకున్నటువంటి రోజుని గురించి గుర్తు తెచ్చుకున్నటువంటి బీసీసీఐ టీవీలో మాట్లాడినటువంటి ఆ నితీష్ కుమార్ రెడ్డి వాదన కనబడుతుంది, అతనిలో ఉన్నటువంటి తపన కనబడుతుంది. ఓవరాల్గా చూస్తే ఘన విజయాలు సాధించినప్పుడు అందరూ ప్రశంసిస్తారు. ఆ ప్రశంస నిన్న చంద్రబాబు దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దాకా అందరూ చేశారు. కానీ దీంతో పొంగిపోకుండా మరింత విజయాలు సాధించి భారత జట్టులో స్థిరమైన స్థానాన్ని సాధించాల్సినటువంటి బాధ్యత నితీష్ కుమార్ రెడ్డి మీద ఉంది.